సారి పెట్టదలుచు నోటిఫికేషన్ ఇచ్చిందండి డేటెడ్ 8/2/2024. ఇది ఫీజు కట్టించుకోవడానికి 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు, అంటే కేవలం 6-7 రోజులు మాత్రమే వ్యవధించి నోటిఫికేషన్ను ఫీజు కట్టమని అందరు అభ్యర్థులకు ఇచ్చారు. 19వ తారీఖున ఆన్లైన్ మాక్ టెస్ట్ ఉంటుందంట, అంటే 23వ తారీఖున డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఉంటుందంట, 27వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఉంటుందంట. అంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చింది 8వ తారీఖున, 27వ తారీఖున ఎగ్జామ్ పెడితే 20 రోజుల వ్యవధిలో అభ్యర్థులు 10 లక్షల మంది అభ్యర్థులు ఏ విధంగా తమ సిలబస్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు, ఏ విధంగా టెట్ ఎగ్జామినేషన్కి హాజరవ్వగలుగుతారు, ఏ విధంగా డిఎస్సి ఎగ్జామినేషన్కి హాజరవ్వి వాళ్ళ ప్రిపరేషన్ చేయగలుగుతారు, మీరిచ్చిన సిలబస్ ఎంత, మీరిచ్చిన సమయం ఎంత, మీరు ఇచ్చేటువంటి హాల్ టికెట్స్ జారీ ఎప్పుడు చేస్తున్నారు, 8వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి 27వ తారీఖున ఎగ్జామ్ పెడితే దాని నోటిఫికేషన్స్ని హాల్ టికెట్లు ఇష్యూ చేయడానికి 19వ తారీఖు అయితే, అంటే 19వ తారీఖున హాల్ టికెట్లు ఇష్యూ చేసి 8వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి 27వ తారీఖున ఎగ్జామ్ పెడితే 6 లక్షల మంది బిఏడి అభ్యర్థులు, 4 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు, మొత్తం 10 లక్షల మంది అభ్యర్థులకి 15 రోజుల సమయం కూడా ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే ఏ విధంగా చదువుతారండి వాళ్ళు? కనీసం మనకి కామన్ సెన్స్ ఉండొద్దా? కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞత ఉండొద్దా? విద్యాశాఖ మంత్రికి కనీసం నాలెడ్జ్ ఉండొద్దా? నోరెటూ తిరగదు, మైండ్ కూడా పనిచేయదా? మీరు ఓట్ల కోసం ఎవరి జీవితాలను బలి చేస్తారండి? 5 సంవత్సరాల్లో ఒక నోటిఫికేషన్ లేదు, డిఎస్సి నోటిఫికేషన్. మీరు ఇవ్వక ఎలక్షన్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా వేలాది మంది పిల్లల భవిష్యత్తుతో ఆట ఆడుకుంటే రేపు రాష్ట్రంలోని నిరుద్యోగులు 6,100 పోస్టులు ఎవరితో ఫిల్ చేయాలనుకుంటున్నారు? మీరు చదువుకునే అవకాశం లేకుండా, మెరిటోరియస్ క్యాండిడేట్ కాకుండా మీ ఇష్టం వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తల చేత ఫిల్ చేద్దామనుకుంటున్నారా? అరే గవర్నమెంట్కి ఒక ఇంటెన్షన్ లేదు. అబ్జెక్షన్స్ ఇనీషియల్కి రిసీవ్ 27వ తారీఖున 27 నుంచి 9/3 వరకు ఎగ్జామ్స్ జరిగితే రిలీజ్ ఆఫ్ ఇనీషియల్కి 10/3 తారీఖునంట, రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనీషియల్కి 11/3 ఇనీషియల్ అబ్జెక్షన్స్ అంట, ఫైనల్కి 13/3 తారీఖున రిలీజ్ అంట, ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ 14/3 అంట. అంటే టెట్ ఎగ్జామినేషన్కి 14వ తారీఖున ఫైనల్కి రిలీజ్ చేసి ఫైనల్ రిజల్ట్ ఇచ్చి 15వ తారీఖున డిఎస్సి ఎగ్జామినేషన్ పెడతారంట. ఎక్కడైనా ఉన్నదండి ఈ దేశంలో? ఎక్కడైనా 15వ తారీఖున, అంటే 14వ తారీఖున రిజల్ట్ ఇచ్చి 15వ తారీఖున మీరు ఎగ్జామ్ పెడతారా? అంటే కనీసం 24 గంటలు కూడా సమయం ఇవ్వకుండా విద్యార్థులకు ఏ విధంగా మీరు ఎగ్జామ్స్ పెడతారు, డిఎస్సి ఎగ్జామినేషను? ఇది పూర్తిగా కూడా అసంబద్ధమైనటువంటి నోటిఫికేషన్. 10 లక్షల మంది నిరుద్యోగులతో వీక్నెస్తో ఆడుకొని, ఇదిగో మీకు డిఎస్సి పోస్టులు ఇచ్చాము, మీరు మాకు ఓట్లేయండి, మీ కుటుంబ సభ్యులు ఓట్లేయండి అని రేపు ఎలక్షన్ స్టంట్ కోసం చేసినటువంటి నోటిఫికేషన్గా దీన్ని అభివర్ణించాలి. నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు కేవలం ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందనగా, ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతుందనగా, మీరు కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్తో ఎవరి జీవితాలతో ఆడుకుందాం అనుకుంటున్నారు సార్? ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం, ఎన్సిటిఈ గైడ్లైన్స్కి వ్యతిరేకం. ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చి